అందరికీ నమస్తే. విద్యుత్ కార్మికుల జీతాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగ సంఘాలలో చర్చ జరుగుతున్న విషయం మనం సోషల్ మీడియా వేదికగా మనం విశ్లేషిస్తున్నామని చెప్పాలి. స్వీపర్కు 2 లక్షల జీతం, చీఫ్ ఇంజనీర్కు 7 లక్షల జీతం అని చెప్పేసి సిఎస్ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. స్వీపర్కు 2 లక్షలు అనేది ఉండొచ్చు. విద్యుత్ సంస్థలో అన్ని కంపెనీలలో కలిసి 70,000 పై చీలకు ఉద్యోగస్తులు ఉన్నారు. నేను విద్యుత్ సంస్థకు వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆ 25 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా విద్యుత్ సంస్థలో స్వీపర్ పోస్ట్ రిక్రూట్ అయిన సందర్భాలు ఎక్కడ కనబడలేవు. ఇప్పుడున్న స్వీపర్ పోస్టులలో వాళ్ళ ఇంట్లో ఎవరిదో ఒకరిది వాళ్ళ ప్రాణాన్ని విద్యుత్ సంస్థకు అర్పిస్తేనే వాళ్ళకి ఈరోజు ఆ స్వీపర్ ఉద్యోగం ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోలేదు. 2 లక్షల జీతం కనబడుతుంది కానీ ఆ 2 లక్షల జీతం వెనకాల ఎంత విషాదగాథ ఉన్నదనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఒక్కసారి రామకృష్ణ గారు కూడా ఆలోచిస్తే బాగుంటుండేదేమో అనేది నాకు అనిపిస్తుంది. దాని వెనుక ఎంత విషాదగాథ ఉంటుంది, ఆ ఉద్యోగం ఆమెకు ఎట్లొచ్చింది, లేదా ఆ ఉద్యోగం అతనికి ఎట్లొచ్చింది, ఆ ఉద్యోగం వెనుక ఎంత విషాదగాథ ఉన్నదనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుండేది. పబ్లిక్లో ఈరోజు విద్యుత్ ఉద్యోగులను బదలాం చేయాలన్న ఒక ఆలోచనతో ఏప్రిల్లో పిఆర్సీ ఉంది కాబట్టి ఈ సాకుతో విద్యుత్ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఎగ్గొట్టాలన్న ఒక ఆలోచన కూడా ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో. రేపు పొద్దుగాల విద్యుత్ సంస్థ ఉద్యోగులు పిఆర్సీ కావాలని పోయి అడిగిరంకో మీకు ఆల్రెడీ స్వీపర్కే 2 లక్షల జీతం ఉందని చెప్పే అవకాశం ఉంటుందని. ఈరోజు 2 లక్షల జీతం స్వీపర్కి వచ్చిందంటే రావచ్చు. ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినప్పుడు స్వీపర్గా ఎక్కే వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళు 18 సంవత్సరాలకో 19 సంవత్సరాలకో వాళ్ళకు ఉద్యోగం వస్తే ఈరోజు 2 లక్షలు ఉండడంలో అతిశయోక్తి లేదనేది 100% చెప్పాలి. ఎందుకంటే సంస్థలో ఉద్యోగం అంటేనే కమస్కం ఈ రోజుల్లో అయితే ఒక 30,000 శాలరీతో స్టార్టింగ్ ఉన్నది కాబట్టి ఇతని 40 సంవత్సరాల సర్వీస్లా అతనికి 10 పిఆర్సీలు వస్తాయి. ఒక పిఆర్సీకి 10,000 పెరిగినా కూడా 10 లక్ష రూపాయలు అదే ఉంటుంది. ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఒక 30,000, 1,30,000 ఎవ్రీ ఇయర్ ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అది 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఆయన సర్వీసు పెరిగిన కొద్దీ, ఆయన బేసిక్ పెరిగిన కొద్దీ ఆ ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఒక 40 ఇంక్రిమెంట్లు వస్తే ఒక యావరేజ్గా తీసుకున్న ఒక ఇంక్రిమెంట్ 1,500 కాడికి లెక్క తీసుకున్నా కూడా అవి ఒక 60,000 అవుతాయి. 60,000 ఇది ఒక 1,30,000, 1,90,000 మళ్ళీ డిఎల్ అని వస్తుంటాయి. కాబట్టి తను కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా లేదు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ప్రాణం ఈ విద్యుత్ సంస్థకు అర్పించిన దానికి తనకు ప్రతిఫలంగానే ఈరోజు ఆ జీతం వస్తుందనండి చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు.